బ్రదర్ రాము చిన్న ప్రార్థన చేస్తారా? బ్రదర్ రాము. అందరికీ వందనాలు. వందనాలు వందనాలు. ప్రార్థన చేయాలా? సరే. కృపా కనికరం గల దేవానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి. ఎంతో గొప్పవాడైన దేవ తండ్రి, ఎంతో నిజరక్షకుడైన దేవ తండ్రి. తండ్రి, వేదాంత పాఠశాలలో దేవ తండ్రి, నీ వాక్యం తెలుసుకోవడానికి దేవ తండ్రి, మేమందరం దేవ తండ్రి ఈ జూమ్ మీటింగ్ లో దేవ తండ్రి జాయిన్ ఉండగా దేవ తండ్రి, ఇంకా ఎవరైతే జాయిన్ కావాలో దేవ తండ్రి వారిని త్వరగా జాయిన్ కావడానికి సహాయం చేయండి. కృప చూపించండి దేవ తండ్రి. అలాగే దేవ తండ్రి చెప్పవద్దన్న తండ్రి వాళ్ళని కానీ దీవించండి, ఆశీర్వదించండి దేవ తండ్రి. ఈ వేదాంత పాఠశాల దేవ తండ్రి బైబిల్లో గురించి తెలుసుకోవడానికి దేవ తండ్రి, ఏమేమి వాగ్దానాలు ఏమి ఉన్నాయో దేవ తండ్రి మేము తెలుసుకోవడానికి దేవ తండ్రి మాకు అనుమతి ఇచ్చిందని బట్టి వందనాలు ప్రభువా తండ్రి. మీరే మహిమ ఘనత పొంది తండ్రి ఇంటున్న వారి దేవ తండ్రి నీ వాక్యాన్ని తెలుసుకునే శక్తిని బలాన్ని దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామం అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. నేను నా స్క్రీన్ ని షేర్ చేస్తాను. రైట్. ఓకే. డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ అనే ఈ యొక్క సిద్ధాంతంలో మనము 2వ రోజుకి వచ్చాము. టుడే వీఆర్ గోయింగ్ టు క్లోజ్ దిస్. ఈ యొక్క డాక్ట్రిన్ మనము ముగించుకుంటాము. కాకపోతే లాస్ట్ డాక్ట్రిన్ లో మనం ఏం చూసామో ఒకసారి చెప్పగలరా? లాస్ట్ వీక్ లో డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, థియాలజీ ప్రాపర్ అనే కాన్సెప్ట్ లో మనం 2 హెడ్డింగ్స్ చూసాము. ప్రైమరీగా 2 హెడ్డింగ్స్ చూసాము. సో ఆ 2 హెడ్డింగ్స్ ఎవరికైనా గుర్తున్నాయా? చెప్పగలరా? నోట్ చేసుకున్నారా? Study of God and nature of God. స్టడీ ఆఫ్ గాడ్ అండ్ నేచర్ ఆఫ్ గాడ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వండర్ఫుల్. సో స్టడీ ఆఫ్ గాడ్, నేచర్ ఆఫ్ గాడ్ గురించి మనం చూసాం. దేవుని గురించిన జ్ఞానం, అవగాహన, అదేవిధంగా దేవుని యొక్క గుణం, దేవుని యొక్క గుణ లక్షణాల గురించి మనం చూసుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ యొక్క సెషన్ లో మనము ఇంకొక 2 అంశాలను మనం చూసుకుంటాం. ఒకటి ఏంటంటే వర్క్స్ ఆఫ్ గాడ్, తర్వాత ట్రై యూనిటీ ఆఫ్ గాడ్. ఈ 2 కాన్సెప్ట్స్ మనం చూసుకుంటాం. సో బిఫోర్ వి గో ఇన్ టు ద డిస్కషన్, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవ, మీ యొక్క ప్రేమకై ఉన్నాలు ప్రభావ. మరి మేము ఎంతో మంది లేం ప్రభావ, మరి అయినప్పటికీ మీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉందని నేను నమ్ముచున్నాం. నా తండ్రి ప్రభావ, మరి మీరు మాకు కావాల్సిన ఆ యొక్క ఇన్పుట్స్ ని మీరు దయచేయండి. నా తండ్రి, మీ యొక్క సన్నిధిలో మేము నా తండ్రి నేర్చుకునే గుణంతో ఆ యొక్క టీచబుల్ హార్ట్స్ తో నా తండ్రి మేము మీ యొక్క సన్నిధిలో మేము ఉండడానికి మీరు మాకు సహాయం తెచ్చేసి నడిపించుకుని అడుగుచు మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ రావాల్సిన వారు ఇంకా ఎవరైనా ఉంటే వారిని తీసుకురామని అడుగుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుంది పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. రైట్. ఫస్ట్ హెడ్డింగ్ ఏంటంటే వర్క్స్ ఆఫ్ గాడ్. వర్క్స్ ఆఫ్ గాడ్ ని మనము కొన్ని హెడ్డింగ్స్ లో చూసుకుందాం. సో వర్క్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు మన జీవితాల్లో ఎలా పనిచేస్తాడు అనే విషయం గురించి మనం మాట్లాడదాం. లాస్ట్ వీక్ లో మనం చూసినప్పుడు ఆ స్టడీ ఆఫ్ గాడ్, ఆయన ఎలాంటి వాడు అని కొద్ది జ్ఞానం, ఆయన గురించిన జ్ఞానాన్ని మనము కలిగి ఉన్నాం ఆ స్టడీ ద్వారా. దాని తర్వాత ఆయన నేచర్ ఎలాంటిది, ఆయన యొక్క స్వభావం ఎలాంటిది అని కూడా మనం చూసుకున్నాం. ఆయన యొక్క పర్సనాలిటీ గురించి కూడా మనం చదువుకున్నాం. సో ఇవి మాత్రమే కాదు, ఆయన దేవుడు అనేవాడు మన జీవితాల్లో పని చేసేవాడుగా ఉన్నాడు. హీఈస్ లివింగ్ గాడ్, హీఈస్ అ ట్రూ గాడ్. దేవుడు అనేవాడు ఏదో ఒక ఇమాజినరీ ఆర్ ఫిక్షియస్ క్యారెక్టర్ అయితే కాదు. అదే స్పైడర్ మ్యాన్, హీ మ్యాన్, తర్వాత బ్యాట్ మ్యాన్, ఇలాంటి మ్యాన్లు కాదు దేవుడు అంటే. మన దేవుడు హీఈస్ ట్రూ, హీఈస్ లివింగ్, హీఈస్ స్టిల్
వర్కింగ్ ఇన్ అస్. సో అందుకే ఆయన మన జీవితాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి, సో ఆయన యొక్క పనులు ఏ రకంగా ఉంటాయి మన జీవితాల్లో అనేసి మనము ఈరోజు చూసుకుందాం. దాని తర్వాత ఆయన యొక్క త్రిత్వత్వం, ఆయన యొక్క ట్రై యూనిటీ, ఆ నేచర్ ని కూడా మనం చూద్దాం. ఓకే, సో వర్క్స్ ఆఫ్ గాడ్ ఆయన మన జీవితంలో ఏ విధంగా పనిచేస్తాడు అనేది మనము చూస్తే మన జీవితంలోనే కాదు కానీ మన చుట్టూ ఉన్న ఆ, పరిస్థితుల్లో, అంటే సృష్టిలో హౌ హీ వర్క్డ్ ఇన్ క్రియేషన్, హౌ హీ వర్క్డ్. అదేవిధంగా ఆయన యొక్క సర్వాధికార పాలనలో హీఈస్ కింగ్ కాబట్టి ఆయన పాలన చేస్తా ఉన్నాడు. హీఈస్ రూలింగ్ అస్. దేర్ఫోర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ హీ డస్ దట్. అది ఆయన ఎలా చేస్తాడు అని చెప్పేసి మనం క్లియర్ గా తెలుసుకోవాలన్నమాట. అదేవిధంగా మనల్ని విమోచించే విషయంలో, మనం పాపులం, మనం ఆయన చేసినప్పుడు ఎలా ఉన్నామో అలా ఇప్పుడు లేము కదా. పాపం మన జీవితాల్లోకి ఎంటర్ అయింది. ఆదాముని దేవుడు ప్యూర్ గా చేశాడు, ఆయనతో సహవాసం చేయాలనే ఉద్దేశంతో చేశాడు. కానీ పాపం మనిషి జీవితంలోకి ఎంటర్ అవ్వడం వల్ల మనిషి ఏమయ్యాడు, దేవునికి దూరం అయ్యాడు. సో ఆ దూరం అయినందువల్ల ఆ దూరాన్ని తగ్గించడానికి దేవునికి మనకి మధ్యలో ఉన్న అగాధాన్ని తీసివేయడానికి హౌ హీ రిడీమ్డ్ us ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్. ఆ పాపం అనే ఆ యొక్క బంధకాల నుంచి దేవుడు మనల్ని ఎలా విడిపించాడు. సో దట్ ఈస్ ఆల్సో హిస్ వర్క్ కదా. అది కూడా ఆయన యొక్క వర్క్ అన్నమాట. రైట్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్రియేషన్. ఆయన క్రియేషన్ లో he created the entire universe. He created the entire universe. Right. ఫస్ట్ విషయం ఏంటంటే ఆయన అన్ని మెటీరియల్ సంబంధించిన, అంటే భౌతికమైన సంబంధించినవి అన్ని ఆయన ఫస్ట్ క్రియేట్ చేశారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సృష్టి ఏంటిది? హీ క్రియేటెడ్ హెవెన్స్. ఆయన హెవెన్స్ ని ఎట్లా క్రియేట్ చేశాడు? Did he work so much hard for creating heavens? ఇంత పెద్ద సృష్టిని ఆయన క్రియేట్ చేయడానికి he did not take much effort కదా. ఎంతో ఎక్కువగా శ్రమ పడినట్లు మనకు బైబిల్ చెప్పదు. బైబిల్ ఏం చెప్తుంది అంటే ఆయన నోటి మాట చేత సింపుల్ గా ఈ హెవెన్స్ మొత్తాన్ని, అంటే ఈ యొక్క సృష్టిని అంతటిని చేశాడని చెప్పేసి బైబిల్ క్లియర్ గా చెప్తా ఉంది. సో హెవెన్స్ ఆర్ ఫిజికల్ బీయింగ్స్, మెటీరియల్ బీయింగ్స్ కదా. మార్స్ కానీ, లేకపోతే మన యొక్క శాటిలైట్స్ కానీ, మన యొక్క ఇంకా చూసినట్లయితే హెవెన్లీ బీయింగ్స్, కాస్మిక్ బీయింగ్స్ అన్ని మనం చూసినప్పుడు అవన్నీ ఫిజికల్ బీయింగ్స్. వాటిని మనం టచ్ చేయొచ్చు, మనం టచ్ చేయొచ్చు అనమాట. సో అందుకే మనం వాటిని భౌతికమైనవని చెప్తాం అన్నమాట. సో హెవెన్స్ హీ క్రియేటెడ్, అండ్ ఇన్ హెవెన్స్ దేర్ ఆర్ మెనీ థింగ్స్. మిల్కీ వే ఉంది, దాని తర్వాత చాలా చాలా ఉన్నాయి కదా. యూ నో బెటర్ దాన్ మీ, ఎందుకంటే మీరు సైన్స్ చదివి ఉంటారు, లేకపోతే ఇంకా భూగోళ శాస్త్రాలు ఇవన్నీ చదివి ఉంటారు కాబట్టి యూ నో మచ్ బెటర్ దాన్ మీ. సో హెవెన్స్ హీ హాస్ క్రియేటెడ్. అదేవిధంగా భూమిని చూసుకున్నప్పుడు, భూమి ఒక చిన్న శాటిలైట్, చాలా మైన్యూట్ శాటిలైట్. ఈ యొక్క ఎంటైర్ క్రియేషన్ లో చూసుకున్నప్పుడు ఆ భూమి అనేది ఒక మైన్యూట్ థింగ్ అనమాట. ఆ మైన్యూట్ థింగ్ లో మనం ఉంటాం కదా. సో ఆ మైన్యూట్ థింగ్ లో మనం ఉంటాం. సో దీంట్లో కూడా ఆయన క్రియేట్ చేసిన వేరియేషన్స్, సీజన్స్ కానీ, తర్వాత చెట్లు, జీవరాశులు, దాని తర్వాత యానిమల్స్, బర్డ్స్, వీటన్నిటి దేవుడు ఎంత క్లియర్ గా ఒక్కొక్క దాన్ని మళ్ళీ డీటెయిల్డ్ గా కదా. మన మనిషిని తీసుకుంటే మనిషిని కూడా, మనిషిలో కళ్ళు ఎక్కడ పెట్టాలా, కాళ్ళు ఎక్కడ పెట్టాలా, చేతులు ఎక్కడ పెట్టాలా, ఎవ్రీథింగ్ ఈస్ ప్రాపర్లీ డిజైన్డ్ అండ్ మేడ్. ఆయన ఈ భూమిని చేయడమే కాకుండా భూమిలో డిఫరెంట్ కండిషన్స్ ఆయన క్రియేట్ చేశాడు. కొద్దిసేపు వేడి వస్తుంది, కొద్దిసేపు చలి పుడుతుంది, కొద్దిసేపు వర్షం వస్తుంది, ఒక చోట వర్షం వస్తుంది, ఇంకొక చోట వర్షం రాదు. ఇవన్నీ ప్రాపర్ గా దేవుడు డిజైన్ చేసి ఆయన క్రియేట్ చేశాడు. సో ఇవన్నీ మెటీరియలిస్టిక్ కదా. మనం టచ్ చేయొచ్చు, వర్షం వచ్చినా మనం ఫీల్ అవ్వచ్చు, తర్వాత ఆ నీటిని మనం ఫీల్ అవ్వచ్చు, టచ్ చేయొచ్చు. సముద్రాన్ని క్రియేట్ చేశాడు, తర్వాత ల్యాండ్ అని, భూమిని అంతా మొత్తం వాటర్ ఉంటే వాటర్ని, భూమిని సపరేట్ చేశాడు. దాని తర్వాత దేవుడు ఈ యొక్క సృష్టిలో కొన్ని లాస్ అనేటివి క్రియేట్ చేశాడు.
సృష్టిలో లాస్ అనేటివి క్రియేట్ చేశాడనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు సూర్యుని చుట్టూ సన్ చుట్టూ శాటిలైట్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి, ఒక ప్రాపర్ ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటాయి. సో అది ఎంత ప్రాపర్ గా తిరుగుతూ ఉంటాయంటే యాజ్ ఇఫ్ సంబడి ఈజ్ మెయింటైనింగ్ ఇట్. ఒక రిమోట్ కంట్రోల్, ఒక ఏమంటారు రిమోట్ ని తీసుకొని కంట్రోల్ చేస్తున్నట్ల ప్రాపర్ గా తిరుగుతూ ఉంటాయి. యాజ్ ఇఫ్ లైక్ సంబడి ఈజ్ కంట్రోలింగ్, సంబడి ఈజ్ హ్యావింగ్ లా ఆన్ ఇట్, గవర్నింగ్ ఇట్. సో ఇవన్నీ చూసినప్పుడు అంటే అదే ఫోర్త్ పాయింట్ అదే అన్నమాట, ద లాస్ దట్ గవర్న్ ద మెటీరియల్ వరల్డ్. సో ఎవరో దాన్ని ప్రాపర్ గా తిప్పుతున్నట్లు అవి చక్కగా తిరుగుతూ ఉంటాయి. కొద్దిగా మ్యాగ్నెటిక్ ఫోర్స్ లో కొద్దిగా డిఫరెన్స్ వచ్చినా కూడా ఏమవుతుందంట, మొత్తం కూలిపోతుంది. ఎందుకంటే ఈ మొత్తం సృష్టి దేంట్లో ఉంది? శూన్యంలో ఉంది. సో ఇట్ ఈస్ ఇన్, ఇట్ డజంట్ హ్యావ్ ఏమంటారు ఒక బేస్ అనేది లేదు. కాబట్టి సృష్టిని మొత్తాన్ని శూన్యంలో చేసినాడు. అన్ని కొన్ని శక్తుల ద్వారా అంటే మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ద్వారా అవన్నీ ఆపరేట్ చేయబడుతున్నాయి. సో హూ పుట్ ఆల్ దీస్ లాస్ టు గవర్న్ ద మెటీరియల్ వరల్డ్ అంటే దేవుడే పెట్టాడు. ఓకే, సో వాట్ ఈస్ ద ఎవిడెన్స్ దట్ గాడ్ క్రియేటెడ్ దిస్ వరల్డ్? ఇది పెద్ద ప్రశ్న కదా. సో దేవుడే ఈ సృష్టిని క్రియేట్ చేసినాడని ఆ, దానికి ప్రూఫ్ ఏంటి? చాలా మంది అంటా ఉంటారు ఒక సింగులారిటీ, ఒక చిన్న ఆ, ఏమంటారు బాల్ సైజ్ లో ఉండే ఒక అణువు అది పెద్ద 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 అయిపోయి పేలిపోయింది. ఆ పేలిపోవడం వల్ల మొత్తం సృష్టి అంతా ఆ, సృష్టించబడింది. దాన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పేసి అంటారని కూడా మనం చాలా థియరీస్ వింటూ ఉంటాం. సో ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్ ఏంటిది? బిగ్ బ్యాంగ్ థియరీ కన్ఫర్మ్స్ ద యూనివర్స్ హ్యాడ్ ఎ బిగినింగ్ అలైనింగ్ విత్ ద బైబిల్ టీచింగ్ ఆఫ్ క్రియేషన్ అవుట్ ఆఫ్ నథింగ్. సో బిగ్ బ్యాంగ్ థియరీ, ఒకవేళ మనం బిగ్ బ్యాంగ్ సర్లే ఒక బాల్ చిన్నది ఉంది అని అనుకున్నాం, ఆ బాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది పెద్ద ప్రశ్న. ఆ బాల్ ని ఎవరు క్రియేట్ చేశారంటే అగైన్ ఇట్ పాయింట్స్ టువర్డ్స్ గాడ్ కదా. దట్ పాయింట్ టువర్డ్స్ గాడ్ అన్నది. సో దట్ ఈస్ వేర్ వి అండర్స్టాండ్ దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ద యూనివర్స్. అదేవిధంగా ఫైన్ ట్యూనింగ్ అంటే ద కాన్స్టెంట్స్ ఆఫ్ ఫిజిక్స్ ఆర్ సో ప్రిసైజ్ దట్ లైఫ్ కుడ్ నాట్ ఎగ్జిస్ట్ వితౌట్ డెలిబరేట్ డిజైన్ కదా. కాన్స్టెంట్స్ ఆఫ్ ఫిజిక్స్ అంటే కొన్ని స్థిరత్వాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా మీరు డిసెంబర్లో ఎండాకాలాన్ని చూసారా? చూడలే. అదేవిధంగా మీరు జూన్ ఆ టైంలో లేకపోతే ఆ, ఏప్రిల్ ఆ టైంలో మీరు చలికాలం మంచు పడ్డం చూసారా? చూడలే. ఈ విధంగా దేవుడు కొన్ని స్థిరంగా పెట్టేశారు. సో స్థిరంగా పెట్టడం వల్ల ఏమైతుందంటే ఈ ఈ యొక్క వరల్డ్ అనేది, ఒక యూనివర్స్ అనేది ప్రాపర్ గా రన్ అవుతా ఉందన్నమాట. సో దాన్ని మనం ఏమంటుంటే ఫైన్ ట్యూనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, వర్షాకాలంలో మీకు ఎండలు వస్తున్నాయి అనుకోండి, ఫుల్ ఎండలు వస్తా ఉన్నాయి, లేకపోతే ఎండాకాలంలో మంచు పడతా ఉంది. ఇట్లా తిక్కమక్కగా ఈ ఇయర్ ఒక రకంగా, నెక్స్ట్ ఇయర్ ఇంకొక రకంగా, దాని తర్వాత 2027 ఇంకొక రకంగా సీజన్స్ వస్తా ఉన్నాయి అనుకోండి. మన లైఫ్ లో ఒక యూనిఫార్మిటీ ఉండదు. మన మన లైఫ్ లో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ వెల్కమ్. సో దేవుడు అట్లా లేకుండా హీ హాస్ ఫైన్ ట్యూన్డ్ ఎవ్రీథింగ్. ఈ సీజన్స్ ఒకటే కాదు, చాలా విషయాల్లో మనం ఆలోచిస్తే హీ హాస్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ అండ్ సెట్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ అన్నమాట. సో అదే విధంగా డిఎన్ఏ అండ్ లైఫ్ కాంప్లెక్సిటీ, దీని గురించి కూడా ఆలోచిస్తే ద జెనెటిక్ కోడ్ ఈజ్ లైక్ ఎ లాంగ్వేజ్ పాయింటింగ్ టు అన్ ఇంటెలిజెంట్ ఆథర్. మన యొక్క డిఎన్ఏ ఆర్ వెరీ యూనిక్ కదా. ఏ విషయంలో ఏది డౌట్ వచ్చినా కూడా ఫస్ట్ చెక్ చేసేది మన డిఎన్ఏస్ ఎందుకు చెక్ చేస్తారు? అఫ్కోర్స్ మన యొక్క వేలి ముద్రలు కూడా యూనిక్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆ వేళ్ళని ఎవరైనా కాల్ చేసినారు అనుకోండి, మార్ చేసినారు అనుకోండి, దాని తర్వాత కూడా మనము ఐడెంటిఫై చేయొచ్చు ఆ వ్యక్తిని అంటే చేయొచ్చు. అదేంటిది? డిఎన్ఏ. సో ఈ డిఎన్ఏ ఇట్ ఈస్ వెరీ యూనిక్ ఫర్ ఎవ్రీ పర్సన్. అదే ఈ సృష్టి తనంతకు అది ఆవిర్భవించబడింది అనుకోండి, ఇఫ్ దిస్ క్రియేషన్ వుడ్ హ్యావ్ కమ్ బై ఇట్ సెల్ఫ్, సో సేమ్ ఇంప్రెషన్స్, సేమ్ జిరాక్స్ ఉండేది. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ స్పీసీస్,
లేకపోతే యూనిక్నెస్ అనేది మనం చూసేవాళ్ళం కాదు ఈ యొక్క భూమి మీద. ఆ డిఎన్ఏస్ లో కూడా మేబీ సిమిలారిటీస్ ఉండేవి, కానీ దేవుడు చేస్తున్నాడు కాబట్టి సిన్స్ గాడ్ హ్యాస్ హ్యాండ్ ఇన్ దిస్ ప్రాసెస్. సో వి సీ డిఎన్ఏస్ హావ్ బీన్ యూనిక్లీ డిజైన్డ్ అండ్ ఇంటెన్షనల్లీ బిల్డ్. అంటే దేవుడికి కావాల్సిన వ్యక్తుల్ని వేరువేరుగా ఆయన యొక్క స్వరూపం, ఆయన అంటే ఆయన వ్యక్తుల్ని వేరువేరుగా క్రియేట్ చేయడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే దేవుడు ఒక ఒక క్వాలిటీ ఉన్నాడు. ఆ క్వాలిటీ ఏంటంటే ఇన్ఫినిటిజం. హీ హ్యాస్ ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఇన్ఫినిట్, అనంతుడు. అనంతుడికి ఆయనకి నాలెడ్జ్ లిమిటెడ్ కాదు, ఆయనకు వేరియేషన్స్ లిమిటెడ్ కాదు, ఆయనకు క్రియేటివిటీ లిమిటెడ్ కాదు కదా. ఎట్లా దేవునికి ఎట్లా ఆలోచనలు వస్తాయి, ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని క్రియేటివ్ గా డిజైన్ చేయడం ఎట్లా వస్తుంది దేవునికి ఆలోచన అంటే, హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఇన్ఫినిట్లీ క్రియేటివ్. ఆర్ గాడ్ ఈస్ ఇన్ఫినిట్లీ క్రియేటివ్. దేవుడు ఆయన అనంతుడు, ఆయన క్రియేటివిటీ కూడా అనంతం. సో అందుకే ఆయన చేసే కొత్త ఈ యొక్క సృష్టిలో కూడా యూ కెన్ సీ లాట్ ఆఫ్ క్రియేటివిటీ. అదేవిధంగా క్రియేషన్ లో ఇన్ క్రియేషన్ గాడ్ క్రియేటెడ్ ఆల్ థింగ్స్ ఇమ్మెటీరియల్. ఇమ్మెటీరియల్ అంటే ఏదైతే మనం టచ్ చేయలేమో వాటిని కూడా దేవుడు సృష్టించాడు. దేవుడు కనపడని అంటే ఆత్మ సంబంధం కూడా దేవుడు సృష్టించాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంజలిక్ బీయింగ్స్. ఏంజలిక్ బీయింగ్స్ ని మీరు రెఫరెన్సెస్ కావాలంటే తర్వాత చూసుకోండి. ఫర్ టైమ్ బీయింగ్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు రెఫరెన్సెస్. సో ఏంజలిక్ బీయింగ్స్ అంటే దేవదూతల్ని ఆయన సృష్టించాడు. దాని తర్వాత స్పిరిట్స్ ఆఫ్ మెన్, మన యొక్క ఆత్మలను ఆయన మన ఆత్మ మనం పట్టుకోలేం కదా, ఇట్ ఈస్ నాట్ టాంజిబుల్, మనం పట్టుకోలేం. బట్ ఆ ఆత్మ ఉంది కాబట్టి మనం జీవిస్తూ ఉన్నాం, అది మాత్రం మనకు తెలుసు. బట్ వీ హ్యావ్ నెవర్ సీన్ స్పిరిట్. మన యొక్క ఆత్మను మనం ఎప్పుడు చూడలే, వేరే ఆత్మలను కూడా మనం ఎప్పుడు చూడలే. బట్ వీ స్టిల్ బిలీవ్ దట్. ఎందుకంటే మన ప్రాణము, ఆత్మ, శరీరం ఈ మూడు కలిసి ఉంటాయని చెప్పేసి మనకు అందరికీ తెలుసు. ఒకసారి ఏమైందంటే TV9 వాళ్ళు చాలా కాలం క్రితం, నేను కాలేజ్లో ఉన్న టైంలో అరౌండ్ అంటే 2006-07 ఆ టైంలో TV9 వాళ్ళు ఒక మనిషి యొక్క ఆత్మని క్యాప్చర్ చేయాలని చెప్పేసి, అంటే కనీసం వీడియో క్యాప్చరింగ్ అనేది చేయాలి అని చెప్పేసి ఒక 5 నిమిషాల్లో చనిపోయే ఒక మనిషిని ఒక రూమ్ లో పెట్టేసి మొత్తం ఎయిర్ టైట్ చేసేస్తారు. ఎయిర్ టైట్ చేసేసిన తర్వాత ఆ ఎయిర్ టైట్ చేసినాక అంటే లోపల అన్ని కెమెరాస్ పెట్టేశారు. వాళ్ళు ట్రై చేశారన్నమాట. దే గేవ్ ఎ ట్రై. దే వాంట్ టు సీ లైక్ ద స్పిరిట్ ఎట్లా పోతుంది, మనిషి చనిపోయిన తర్వాత ఎట్లా వెళ్ళిపోతుంది అని చెప్పేసి చూడడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళు చూడలేకపోయారు. సో అంటే టీవీలో చూపించారు, అది వాళ్ళు చేశారు కదా అని నేను చెప్పట్లేదు. TV9లో నేను చూసాను, ఏదో ఒక పొగ పైకి పోయినట్లా చూపిస్తారు కానీ, బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ దట్ ఈస్ కరెక్ట్. సో అట్లా స్పిరిట్స్ అనేటివి మనం చూడలేము మనము, బట్ వి ఎక్స్పీరియన్స్ దమ్. సో అది కూడా దేవుడు చేశాడనమాట. ఇది మన యొక్క జ్ఞానానికి మించింది కదా. మనము ప్రాణం పోయలేం. మనుషులంగా ఎన్నో సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ చేసాం, ఎన్నో చేస్తూ ఉంటాం, కానీ చనిపోయిన వ్యక్తిని తిరిగి ప్రాణంలోకి తీసుకురావడం అనేది మనుషులకి సాధ్యం కాదు. మూడోది, ద లాస్ దట్ గవర్న్ ద ఇమ్మెటీరియల్ వరల్డ్. ఆ లాస్ దట్ గవర్న్ ద ఇమ్మెటీరియల్ వరల్డ్ అంటే రీజన్, లాజిక్, లాంగ్వేజ్, మొరాలిటీ. రీజనింగ్ కదా, థింక్ చేస్తాం మనం. మన థింకింగ్ ఎబిలిటీస్ని క్రియేట్ చేయొచ్చా? ఎవరైనా క్రియేట్ చేస్తారా అండి? ఇక్కడ లాజిక్, మన యొక్క లాజికల్ థింకింగ్ ఎవరైనా క్రియేట్ చేస్తారా అండి? ఇదంతా ఎట్లా వచ్చింది? ఏదో బిగ్ బ్యాంగ్ థియరీలో ఒక బాల్ పేలిపోతే దాంట్లో నుంచి మనుషులు వచ్చేసి ఆ మనుషులకి ఇంత జ్ఞానం ఉండి వాళ్ళు క్రియేట్ చేసిందా ఇదంతా? కాదు కదా. ఇట్స్ నాట్ దాట్. రీజనింగ్, లాజిక్ అవన్నీ దేవుని యొక్క అట్రిబ్యూట్స్, దేవుని యొక్క గుణగణాలు. అందుకే బైబిల్ ఏముంటది, వీ హ్యావ్ బీన్ క్రియేటెడ్ ఇన్ హిస్ ఇమేజ్.
ఆయన యొక్క రూపంలో మనం చేయబడ్డాం. ఆయన యొక్క లక్షణాలని మనం పునికి పుచ్చుకున్నాం అనమాట. వీ హ్యావ్ టేకెన్ ఆల్ దోస్ అట్రిబ్యూట్స్ ఇన్ టు అవర్ లైఫ్. సో గాడ్ క్రియేటెడ్ టైమ్, స్పేస్ అండ్ లైట్. ఆయన యొక్క పనులు చూడండి, ఇవన్నీ మనం పనుల గురించి మాట్లాడుతున్నాం. సో గాడ్ క్రియేటెడ్ టైమ్, స్పేస్ అండ్ లైట్. టైం, టైం అంటే టైం, స్పేస్, లైట్, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అండి? మన బర్త్ డేట్, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనకి క్యాల్కులేట్ చేసుకోవడానికి ఏం కావాలా? వి నీడ్ టైం, స్పేస్, లైట్ కదా. సో లైట్ ఏం చేస్తుంది? లైట్ ఉంటే పగులు అంటాం, లైట్ లేకపోతే రాత్రి అంటాం. స్పేస్, ఈ సృష్టి ఎంత పెద్దగా ఉందో మనకి, మనం ఇఫ్ యూ హ్యావ్ టు ట్రావెల్ వి నీడ్ స్పేస్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు క్యాల్కులేట్ యువర్ లైఫ్ వి నీడ్ టైం. మన యొక్క జీవితాన్ని మనము ఎంచుకోవాలంటే వి నీడ్ టైం. సో ఇవన్నీ ఎవరు క్రియేట్ చేశారు? ఇదంతా మనుషులే క్రియేట్ చేశారా? నో. బైబిల్ ఒక ప్రూఫ్ ఇస్తాను మనకి. బిబ్లికల్ ప్రూఫ్ ఏంటంటే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ అని జెనసిస్ 1:1 లో ఉంటుంది కదా. ఆది యందు, ఆది యందు అని అంటే అర్థం ఏంటి? మీరు ఎప్పుడైనా ఎవరితోనో మాట్లాడుతున్నారు అనుకోండి, ఎప్పుడొచ్చావు ఊరు నుంచి అని అంటేనే నిన్నే పెందలకడనే అంటారు. పొద్దున్నే, పొద్దున్నే అంటే అది ఏం చూపిస్తుంది? అది టైం కదా. మార్నింగ్ అనేది ఒక టైం, స్టార్టింగ్. ఎప్పుడు స్టార్ట్ అయ్యావు ఇక్కడ మీ ఊరు నుంచి అంటేనే we tell the time కదా. ఆ టైం ని ఎవరు క్రియేట్ చేశారంటే ఇట్ ఈస్ క్రియేటెడ్ బై గాడ్. సో బైబిల్ క్లియర్ గా మెన్షన్ చేస్తా ఉన్నారు, ఇన్ ద బిగినింగ్ అనేది వాళ్ళు రాస్తా ఉన్నారంటే దానికి అర్థం ఏంటంటే ద టైమ్ హ్యాస్ బిన్ ఆల్రెడీ క్రియేటెడ్, ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్సెల్ఫ్. స్పేస్, స్పేస్ గురించి బైబిల్ ఏం మాట్లాడుతుంది? గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్. దేవుడు భూమి మరియు ఆకాశాలని సృష్టించాడు. సో భూమి ఆకాశం అంటే ఏంటంటే నథింగ్ బట్ మన స్పేస్, లైట్. అండ్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాజ్ లైట్. జెనసిస్ 1:3. సో ఈ యొక్క వెలుగును కూడా దేవుడు సృష్టించాడు. ఇవి అన్ని ఉండడం వల్ల ఈ యొక్క ప్రపంచం ఫంక్షనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ మూడు లేవనుకోండి, జస్ట్ ఇమాజిన్, మనకు టైం తెలీదు, మనకు స్పేస్ ఉండదు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, కదలకూడదు ఎక్కడికి. మనకు ప్రొద్దున ఏదో రాత్రి ఏదో తెలియదు, ఎప్పుడు ఒకటే రకంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి లైఫ్? దేవునికి తెలుసు కదా మనం ఎట్లాంటి సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ చేయాలో మనకు జీవించడానికి అనుగుణంగా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చిన్న మొక్కని నాటారనుకోండి, చిన్న మొక్కని సరే మొక్కని పక్క పెట్టండి, సీడ్స్ సీడ్స్ మీరు నాటారనుకోండి. విత్తనాలు నాటిన తర్వాత ఆ విత్తనాల్ని, ఆ యొక్క కుంపటిని మీరు అక్కడే పక్కన పెట్టేసి అది పెరుగుతుందిలే అని అంటే పెరుగుతుందా? పెరగదు కదా. దానికి కావాల్సిన ఆ యొక్క అట్మాస్ఫియర్ ని, క్లైమేట్ ని మనం క్రియేట్ చేయాలి. సన్ రైజ్, సన్లైట్ పడే చోటు పెట్టాలి, తర్వాత వాటర్ వేయాలి. ఇవన్నీ మనం క్రియేట్ చేస్తే తప్పించి అది బ్రతకదు. ద సేమ్ వే దేవుడు కూడా మన జీవితాల్లో మనకి ఏమేమి అవసరమో వాటన్నిటిని క్రియేట్ చేసి దాని తర్వాత మనిషిని సృష్టించాడు అనమాట. దెర్ ఈస్ ఎ క్లియర్ కట్ ప్లాన్ బిహైండ్ క్రియేటింగ్ మ్యాన్ ఆన్ 6th డే. ఆ 6వ రోజు దేవుడు మనిషిని సృష్టించడంలో ఒక క్లియర్ కట్ ప్లాన్ అనేది దేవుడు ఫస్ట్ రోజు ఎందుకు సృష్టించలేదు మనుషుల్ని? దేవుడి దృష్టిలో మనిషి చాలా ఇంపార్టెంట్ కదా. ఇంపార్టెంట్ అయినప్పుడు ఫస్ట్ రోజే సృష్టించాలి కదా. అంటే సృష్టించేసి పక్కన పెడితే ఎట్లా? మనిషి బ్రతకాలి కదా. బ్రతకాలంటే ఏం కావాలి? వెలుగు కావాలి, చీకటి కూడా కావాలి. ఇంకా ఏం కావాలి? తినడానికి ఆహారం కావాలి, గాలి కావాలి, నీరు కావాలి. ఇవన్నిటిని క్రియేట్ చేసి దేవుడు ప్రాపర్గా దాని తర్వాత మనిషిని ఆయన యొక్క ఆలోచనలో క్రియేట్ చేశారనమాట. సో అది ఫస్ట్ది. ఆయన యొక్క క్రియలు ఈ యొక్క సృష్టిలో ఎలా ఉన్నాయని చెప్పేసి మనము క్లుప్తంగా చూసాము. ఇప్పుడు ఆయన యొక్క క్రియలు, ఆయన యొక్క సర్వాధికార పాలనలో ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. హౌ డస్ ఇట్ మీన్ వెన్ యూ సే సమ్వన్ ఇస్ సావరెన్? ఎవరైనా
సార్వభౌమాధికారి అని ఒక వ్యక్తిని అన్నారు అనుకోండి. సో వాట్ డస్ ఇట్ మీన్? మీ దృష్టిలో ఏంటిది అది? ఏదైనా మీనింగ్ ఉందా దాంట్లో? వాట్ డస్ ఇట్ మీన్ వెన్ యూ సే సంబడి సావరెన్? ఏంటిదంటే హీఈస్ కింగ్ ఓవర్ ఆల్ క్రియేషన్. ఒక వ్యక్తి సార్వభౌమాధికారి మీరు విన్నారంటే దానికి అర్థం ఏంటి? ఆయన రాజు అని. హీఈస్ కింగ్ ఓవర్ ఆల్ క్రియేషన్. ఆయన ఏలేవాడు అని చెప్పేసి అర్థం అన్నమాట. సో రాజులు ఎందుకంటే ఉండేది ఊరికి ఇంట్లో కూర్చోడానికి కాదు, వాళ్ళు పని చేయడానికి ఉన్నారు. సో దేవుడు కూడా, మనం ఆయన పనుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వి సీ హౌ సావరెన్ గాడ్ రూల్స్. సో ఆయన సార్వభౌమాధికారిగా ఎలా రూల్ చేస్తాడు అనేది మనం చూద్దాం. సో ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సబ్జెక్ట్ టు హిస్ అథారిటీ. ఆయన యొక్క అధికారం కిందికి అందరూ వస్తారు. అది సార్వభౌమాధికారం అంటే అర్థం. దాని తర్వాత ఇట్ మీన్స్ దే ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ వన్ ఎల్స్. ఒక వ్యక్తి సార్వభౌమాధికారి అని చెప్పినప్పుడు వాళ్ళకి ఇంకొకరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. దే ఆర్ ది అబౌవ్ ఆల్. అందరికంటే వాళ్ళు గొప్పవాళ్ళని అర్థం. తర్వాత హీ వర్క్స్ అవుట్ ఆల్ థింగ్స్ అకార్డింగ్ టు హిస్ పర్పస్ అండ్ గ్లోరీ. ఆ సార్వభౌమాధికారి ఆయన ఏం చేస్తాడంటే ఆయన యొక్క ఆలోచనల నుంచి మొత్తం ఆయన ఒకరి నుంచి విని థింగ్స్ ఇంప్లిమెంట్ చేయడు కదా. ఆయన ఒకరి నుంచి విని సరే ఇట్లా చేద్దామని చెప్పేసి చేయడు. If a person is sovereign, it means that he will not subject to anybody. ఎవరి కింద ఆయన రాడు. He has his own authority. సో ఆయన అనుకున్న విధంగానే చేస్తా ఉంటాడు. అట్లాంటి వ్యక్తుల్ని మనం ఏమంటాం? సార్వభౌమాధికారులు, లేకపోతే సర్వాధికారి అండ్ ఆయన యొక్క పాలన అని చెప్పేసి అంటాం. సో వాళ్ళనే ఇవన్నీ పైన ఎవరి గురించి మాట్లాడుకున్నాం మనం? దేవుడి గురించి మనం మాట్లాడాం. సో మనం ఒకవేళ అంటే పాతకాలం చూసినప్పుడు రాజులు వచ్చినప్పుడు ఈ యొక్క పదం యూజ్ చేస్తారు కదా, సర్వాధికారి అని చెప్పేసి, సార్వభౌమాధికారం అని చెప్పేసి రాజుల కాలంలో యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో గాడ్ ఈజ్ కింగ్. ఇన్ దట్ వే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు దేవుడిని? గాడ్ ఈజ్ కింగ్. సో కీర్తనలు 103:19 ఏముంటుందంటే, ద లార్డ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ హిస్ థ్రోన్ ఇన్ ద హెవెన్స్ అండ్ హిస్ కింగ్డమ్ రూల్స్ ఓవర్ ఆల్. ఆయన యొక్క రాజ్యము అన్నిటిని ఏలుతుందంట. నా రాజ్యం ఏలుతుంది అంటే అర్థం ఏంటి? నేను ఎవరు? రాజుని కదా. బైబిల్ ఏమని సంబోధిస్తా ఉంది దేవుడిని? ఆయన యొక్క రాజ్యం ఉంటుంది, ఆయన యొక్క థ్రోన్, ఆయన యొక్క సింహాసనం ఉంటుంది. సింహాసనంలో ఎవరు కూర్చుంటారు? ఇవన్నీ చదవడం వల్ల మనము ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో హీ ఈజ్ కింగ్, గాడ్ ఈజ్ కింగ్. సో సావరెన్ రూల్లో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన యొక్క రాజుగా మన జీవితాల్లో పనిచేస్తా ఉన్నాడు. ఈవెన్ రెఫరెన్సెస్ మీకు కావాలంటే తర్వాత పీపీటీ ఇస్తాను, చూసుకోండి. రైట్. సో సార్వభౌమాధికారం అంటే అర్థం ఏంటి? దీంట్లో ఏంటంటే డిక్రీ ఆఫ్ గాడ్ వర్సెస్ ఫ్రీ విల్ ఆఫ్ మ్యాన్. సో డిక్రీ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞ, మనిషి యొక్క ఫ్రీ విల్ అంటే స్వచిత్తం. దేవుడు సార్వభౌమాధికారి కదా, మొత్తం ఆయన అనుకున్నట్లే చేస్తాడు కదా. మరి మనము ఈ భూమి మీద చేసేటివన్నీ ఆయన ఏమన్నా ఆట ఆడిస్తున్నాడా? మామూలుగా మనం భారతదేశంలో ఉన్నాం కదా, మనం బయట వింటూ ఉంటాం ఈ యొక్క డైలాగ్. ఏంటిది? ఇదంతా పైవాడి లీల అని కదా. పైవాడి లీల అంటే అర్థం ఏంటి? అంటే ఆయనే ఆడిస్తున్నాడు కూర్చొని. అది వాడు ఎవరినన్నా హత్య చేయని, అది ఆయన లీలనే. ఇంకా ఏంటి? ఎంత తాగి తందనాలాడి రోడ్ల మీద పడిపోవడం ఆయన లీలనే. కొద్దిమంది మంచిగా సెటిల్ అయిపోయి పెద్ద పెద్ద బంగారు ఉండడం, అది కూడా ఆయన లీలనే. మనుషుల చిత్తం అసలు ఏం లేదు, మొత్తం దేవుడే
రోబోట్స్ ని ఆపరేట్ చేసినట్టు ఆపరేట్ చేస్తున్నాడు పైన కూర్చొని అని చెప్పేసి అంటా ఉంటారు కదా. అలా మనము అది కరెక్టా? ఇస్ ఇట్ కరెక్ట్ దట్ వీ బీన్ ఆపరేటెడ్ లైక్ రోబోట్స్? మన స్వచిత్తం ఏం లేదా? మన ఇష్టానుసారంగా మనము ఆ నిర్ణయాలు మనం తీసుకోలేమా? మనం ఏ నిర్ణయం తీసుకున్నా అది దేవుడు ఆల్రెడీ రాసి పెట్టినట్టు కాబట్టి మనం అట్లా చేస్తున్నామా? కాదు. అదే మనం చూద్దాం ఇప్పుడు. దేవుని యొక్క సార్వభౌమాధికారం ఉంది, ఒక పక్క ఉంది. కానీ దేర్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కదా. నాణ్యానికి రెండు పక్కలు ఉంటాయి. ఒక పక్క దేవుని యొక్క సార్వభౌమాధికారం ఉంది, అట్ ద సేమ్ టైం దేవుడు మనకి ఆయన మన యొక్క స్వచిత్తాన్ని ఆపరేట్ చేసుకునే విధంగా మనల్ని తయారు చేస్తాడు అనమాట. అదే దేవుని యొక్క స్పెషాలిటీ. సో దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు అడ్మైర్ గాడ్. దేవుని మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి కదా. ఆయన మనల్ని ఆపరేట్ చేయకుండా మనకు కావాల్సిన స్వచిత్తాన్ని ఆయన ఇచ్చాడు అనమాట. సో చూద్దాం. సో దేవుని యొక్క ఆజ్ఞ, ఫస్ట్ ఆయన యొక్క ఆజ్ఞను చూద్దాం, తర్వాత మన యొక్క స్వచిత్తం ఎలాంటిదో చూద్దాం. రెండు కలిపి మనం ఎట్లా ఆపరేట్ చేయబడతామో చూద్దాం. ఇవన్నీ దేవుని యొక్క కార్యాలే అండి, వర్క్స్ ఆఫ్ గాడ్ కిందికి వస్తాయి కదా. ఈ ఫ్రీ విల్ ఇచ్చింది ఎవరు? ఆయన ఇచ్చాడు కాబట్టి సో ఆయన యొక్క కార్యం కిందికి వస్తుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ చదువుదాం. సో దేవుని ఆజ్ఞ అంటే దేవుడు నిత్య కాలంలో తన జ్ఞానంలో తన చిత్తంలో నిర్ణయించిన యోజన. ఆ యోజన ప్రకారమే సమస్తము జరుగుతుంది. దేవుడు ఒక ఇటర్నల్ ప్లాన్ ని, నిత్యమైన ఆలోచన లేకపోతే ఒక ప్లాన్ ని దేవుడు పెట్టాడు. ఆ ప్లాన్ ప్రకారంగా అన్ని జరిగిస్తాడు అనేది కరెక్ట్. కరెక్ట్. అంటే ఆయన సావరిన్ కాబట్టి, ఆయన సార్వభౌమాధికారి కాబట్టి ఆయనకి అన్ని తెలుసు, ఫ్యూచర్ మొత్తం ఆయనకి తెలుసు. సో అది ఫ్యాక్ట్ అనమాట. అది డెఫినేషన్. డిగ్రీ ఆఫ్ గాడ్ అన్న దానికి డెఫినేషన్ ఏంటంటే ఆయన ఒక ప్లాన్, ఇటర్నల్ ప్లాన్ కలిగి ఉన్నాడు. మన లైఫ్ మొత్తానికి ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆ లైఫ్ మొత్తానికి ప్లాన్ కలిగి ఉండడమే కాకుండా అండ్ అదంతా జరిగిస్తా వస్తాడు అనమాట. ఒక ప్లాన్ పెట్టేసి ఊరికే ఉన్నాడు. హీల్ కీప్ ఎగ్జిక్యూటింగ్ దట్. ఎవరి మీద ఎగ్జిక్యూట్ చేయాలా? ఆయన సృష్టి మీద ఎగ్జిక్యూట్ చేయాలి. ఆయన సృష్టి ఎవరు? మనమే. రైట్? సింపుల్ కదా. ఆయనకు ఒక ప్లాన్ ఉంది. మనం స్కూల్లో చూస్తాం. స్కూల్లో ఇప్పుడు ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఒక ప్లాన్ వస్తుంది. ఇయర్ మొత్తానికి ఒక క్యాలెండర్ వస్తుంది. ఆ క్యాలెండర్ ప్రకారంగా మనము ఫాలో అవ్వాలి అనేది మనకి ఇవ్వబడిన నియమం. ఆ నియమం ప్రకారంగా మనం ఉంటే స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఆ నియమం ప్రకారంగా ఉండమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ అనేది వస్తుంది. కానీ దాని ప్రకారంగా ఉంటారా లేదా అనేది దట్ ఈస్ ఆన్ ద ఫ్రీ విల్ ఆఫ్ స్టూడెంట్స్ కదా. ఆ విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క స్వచిత్తం మీద వాళ్ళు లోబడతారా లేదా అని చెప్పేసి దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో డిగ్రీ ఆఫ్ గాడ్. సో గాడ్ ఈస్ సావరిన్. హీ రూల్స్ ఓవర్ ఆల్ క్రియేషన్ విత్ అబ్సల్యూట్ అథారిటీ. సో ఆయన ఈ యొక్క సృష్టి మొత్తాన్ని అధికారంతో ఆయన రూల్ చేస్తాడు అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. సో ఆయన పరిపాలన ఎలాంటిది? డిక్టేటర్షిప్, నియంతలాగా పాలిస్తాడా? హై ఇట్లా ఉండంటారా మీరు, హై అట్లా ఉండంటారా మీరు అని చెప్పి అంటాడా? లేదు కదా. ఈస్ నాట్ డిక్టేటర్. ఆయన ఎలాంటి వాడు? హీ గేవ్ అస్ ఫ్రీ విల్ టు ఎగ్జిక్యూట్. అనమాట. సో ఫ్రీ విల్, ఆయన యొక్క చిత్తాన్ని మనము ఆయన యొక్క చిత్తాన్ని మన చిత్తంతో మ్యాచ్ చేసుకొని మనము జీవించాలా అనేది ఆయన ఎక్స్పెక్టేషన్ అనమాట. రైట్? సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ విత్ ద ఎబిలిటీ టు మేక్ రియల్ చాయిసెస్. సో దేవుడు మనిషిని నిజమైన నిర్ణయాలు చేయగల శక్తితో సృష్టించాడు అనమాట. సో అందుకే ఆదాంకి ఏం చెప్తాడు? నువ్వు జంతువులకు పేర్లు పెట్టని చెప్తాడు. జంతువులకు పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పెట్టారండి? ఆదాం పెట్టాడు. సో దట్ ఈస్ వేర్ ది ఎక్సర్సైజ్ ద నాలెడ్జ్ దట్ గాడ్ హెస్ గివెన్ దెమ్. దాని తర్వాత అవ్వ దగ్గరికి సర్పం వచ్చి తను అడిగినప్పుడు అక్కడ ఫ్రీ విల్ ఎక్సర్సైజ్ చేయడానికి అక్కడ ఒకసారి మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తాం అనమాట. అక్కడ ఒకసారి అవకాశం వస్తుంది. కాకపోతే ఫ్రీ విల్ ఏం చేస్తారు? మిస్యూజ్ చేసుకుంటారు.
రైట్. సో దేవుడు మనల్ని రియల్ చాయిసెస్ ని చేసుకునే ఆ యొక్క ఎబిలిటీతో క్రియేట్ చేశాడు. కాకపోతే మ్యాన్ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హిస్ డెసిషన్స్. మనిషి తన నిర్ణయాలకు బాధ్యత వహించవలసిందే. దర్ ఇస్ నో అదర్ గో కదా. మనల్ని దేవుడు ఫ్రీ విల్ ఇచ్చేసి సర్లే మీ ఇష్టానుసారంగా బ్రతకండి అని చెప్పాలి. ఇందాక స్కూల్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా. సో మీకు ఇయర్ క్యాలెండర్ మొత్తం ఇచ్చేస్తా ఉన్నాం. అట్ ది సేమ్ టైం పర్లేదు, మీ యొక్క అటెండెన్స్ ఇవన్నీ మానిటర్ చేయబడతాయి. బట్ స్టిల్ మేము మిమ్మల్ని 100% రండి అని కూడా ఏ స్కూల్ ఫోర్స్ చేయదు. మన యొక్క ఫ్రీ విల్కే వదిలేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ మనం ఏం చేస్తామంటే మన రెస్పాన్సిబిలిటీ, హౌ మచ్ రెస్పాన్సిబుల్ ఆర్ వి ఇన్ యూటిలైజింగ్ అవర్ ఫ్రీ విల్. సో అందుకే మనకు దేవుడు ఏం పెట్టాడు, లాస్ట్ లో జడ్జ్మెంట్ డే పెట్టాడు కదా, తీర్పు దినం పెట్టాడు. సో ఆ తీర్పు దినంలో ఈ టాలీ జరుగుతుంది అనమాట. సో ఇది నా అకాడమిక్ క్యాలెండర్ మొత్తము నీ లైఫ్ కి, ఇది నీ పర్ఫార్మెన్స్ కదా. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది స్కూల్స్ లో. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. అక్కడే ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని మనం చూస్తాం అనమాట. హౌ పవర్ఫుల్ హీస్, ఎంత బలవంతమైన దేవుడు, ఎంత సార్వభౌమాధికార కలిగిన దేవుడు అని చెప్పేసి మనం క్లియర్ గా ఆ యొక్క దినంలో మనం చూస్తాం. సో మ్యాన్ యొక్క రెస్పాన్సిబిలిటీని మనకు చూపిస్తా ఉందన్నమాట. అదేవిధంగా ఫ్రీ విల్ మీన్స్ హ్యూమన్స్ క్యాన్ చూస్ ఒబీడియన్స్ ఆర్ డిసొబీడియన్స్. ఇందాక మనం అనుకున్నాం కదా, స్కూల్కు రావచ్చు, రాకపోవచ్చు. మీరు ఒబీడియన్స్ ని చూస్ చేసుకోవచ్చు, డిసొబీడియన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. బట్ దోస్ చాయిసెస్ డు నాట్ ఓవర్త్రో గాడ్స్ అల్టిమేట్ ప్లాన్. నువ్వు స్కూల్కి వస్తావా రావా, దాని మీద ఈ యొక్క అకాడమిక్ క్యాలెండర్ ఏమైనా ఆధారపడి ఉంటుందండి? లేదు. ఈ అకాడమిక్ క్యాలెండర్ మాత్రం నార్మల్ గా నడుస్తూనే ఉంటది. జరగాల్సిన యాక్టివిటీస్ అన్ని జరిగిపోతూనే ఉంటాయి. నువ్వు స్కూల్కి వస్తే జరుగుతాయి, స్కూల్ రాకపోతే జరగవు అని చెప్పేసి ఎక్కడ ఉండదు. అదే చెప్తా ఉన్నాడు. బట్ దోస్ చాయిసెస్, కానీ ఆ నిర్ణయాలు దేవుని యొక్క చాయిసెస్, ఆయన యొక్క అల్టిమేట్ ప్లాన్ ని రిమూవ్ చేయమన్నమాట. సో అది మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు డిగ్రీ ఆఫ్ గాడ్, ఆయన యొక్క ఆజ్ఞ, తర్వాత మన యొక్క ఫ్రీ విల్, ఈ రెండింటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? గాడ్ సావరెన్ డిగ్రీ అంటే ఏంటి? ఆయన యొక్క అల్టిమేట్ అథారిటీ సృష్టి మీద ఉంది, కానీ జెన్యున్ హ్యూమన్ చాయిసెస్ ఫర్ విచ్ వీఆర్ అకౌంటబుల్. సో మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు, అట్ ద సేమ్ టైం మనల్ని జవాబుదారులుగా చేస్తా ఉంటాడు అన్నమాట దేవుడు. సో టుగెదర్ వాట్ వీ కెన్ అండర్స్టాండ్ హియర్ ఇస్, ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు అంటే గాడ్ యూజెస్ ఈవెన్ హ్యూమన్ ఫ్రీడమ్ టు అకాంప్లిష్ హిస్ పర్పసెస్. దేవుడు మనిషి యొక్క స్వేచ్ఛని, మనకి ఇవ్వబడిన ఆ యొక్క స్వేచ్ఛని తన యొక్క ప్లాన్స్ ని నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకుంటారు అనమాట. దేవుడు ఏదో ఎక్కడో ఆపరేట్ చేయడు. తన యొక్క ప్లాన్ ని ఎక్కడో తీసుకొని పోయి మార్స్ లోనో, లేకపోతే జూపిటర్ లోనో, లేకపోతే సాటర్న్ లో, ఇక్కడ అక్కడ చేయడు ఎగ్జిక్యూషన్. ఎక్కడ చేస్తాడు ఎగ్జిక్యూషన్? భూమి మీద మన జీవితాల్లో దేవుడు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. సో కాబట్టి మన యొక్క స్వేచ్ఛలోనే దేవుడు ఆయన యొక్క ప్లాన్ ని నెరవేరుస్తాడు కదా. ఆయన యొక్క రూల్ చూసినారా ఎంత బాగుందో? ఆయన యొక్క రూల్ అదొక డిక్టేటర్షిప్ కాదనమాట. హీ హాజ్ అ వండర్ఫుల్ ప్లాన్ ఫర్ హిస్ రూల్ కదా. మనం ఇక్కడున్న కొంతమంది మంచి ప్రిన్సిపల్స్ గా, లేకపోతే ఒక గ్రూప్ ని మెయింటైన్ చేసే లెవెల్లో కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు జాబ్ లో. సో వాళ్ళకి ఈ ప్లాన్, దేవుడిచ్చే ప్లాన్ మనకి చాలా రోల్ మోడల్ గా ఉంటుంది కదా. మనము నియంతలుగా మనము రూల్ చేయకూడదు అనమాట. వి షుడ్ నాట్ బి బాసెస్, రాదర్ వి షుడ్ బి గైడ్, వి షుడ్ బి లీడర్స్ అని చెప్పేసి దేవుడు మనల్ని క్లియర్ గా హెచ్చరిస్తా ఉంటున్నాడు ఈ యొక్క డాక్ట్రిన్ ద్వారా. సో ఆయన యొక్క రూలర్ గా ఉన్నాడు, ఆయన యొక్క సావరిన్ రూలర్ గా ఉన్నాడు. యెట్ హీ హాస్ గివెన్ ఆల్ ద ఫ్రీడమ్ టు ఎగ్జిక్యూట్ అవర్ ఓన్ ప్లాన్స్ అన్నమాట. మూడో విషయం, ఆయన మనల్ని రిడీమ్ చేసే విషయంలో హౌ హీ హాస్ డన్ దట్. విమోచించే విషయంలో, విమోచన అంటే
మనల్ని రక్షించే విషయంలో. ఆయన యొక్క కార్యం మన జీవితాల్లో జరిగింది కాబట్టే మనం ఈరోజు ఈ మీటింగ్లో ఉన్నాం. లేకపోతే ఎక్కడో ఏ సినిమా హాల్లోనో లేకపోతే ఇంకో చోట ఉండేవాళ్ళం మనం కదా. ఆయన యొక్క కార్యం అది క్లియర్ కట్గా మన జీవితంలో కనిపిస్తూ ఉంటున్నది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్తుతించాలి. ఆయన యొక్క కార్యాల వల్ల మనం వీఆర్ ఏబుల్ టు క్రాస్ ద లైన్. ఆ యొక్క ఆయన పాపానికి తర్వాత ఆయన యొక్క జోన్ కి మధ్యలో ఉన్న లైన్ ని మనం క్రాస్ చేసి ఆయన దగ్గరకు వచ్చాం మనం. దేనివల్ల? ఈ యొక్క రిడెంప్టివ్ ప్లాన్ వల్ల. Redemption is the work of God whereby he delivers his elect from sin and death. Redemption is the work of God. It is not the work of human beings. విమోచన అనేది అది మనతో సాధ్యం అవ్వదండి. మనం చర్చికి వెళ్ళి పాస్టర్ దగ్గర పోయి, పాస్టర్ గారు మీరు నా పాపాలను క్షమించండి అని చెప్తే పాస్టర్ గారు ప్రే చేస్తేనే వెళ్ళిపోతాయా? లేదు. Redemption is possible only through God, through the blood of Lord and Savior Jesus Christ. యేసు ప్రభు యొక్క ఆ యొక్క రక్తం ద్వారానే మనం విమోచింపబడ్డాం అన్నమాట. సో దెర్ ఈస్ నో అదర్ సొల్యూషన్. నాకు ఇంకొక సొల్యూషన్ ఉంది, నేను ఎరుసలేం పోతాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఆ కార్యం చేస్తాను, ఈ కార్యం చేస్తాను, దెన్ ఐ విల్ అటైన్ సాల్వేషన్ అని చెప్పేసి అంటే అవ్వదు. Redemption is possible. There is a sole solution for our salvation. ఒకే ఒక సొల్యూషన్ ఉంది. అదేంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తం, దేవుని యొక్క కార్యం. అది చూద్దాం మనం. ఈ యొక్క రిడెంప్టివ్ ప్లాన్ లో దేవుని యొక్క రోల్ ఏంటి, అంటే తండ్రి యొక్క రోల్ ఏంటి, కుమారుని యొక్క రోల్ ఏంటి, పరిశుద్ధాత్మ యొక్క రోల్ ఏంటి అని చెప్పేసి మనం నెక్స్ట్ ఆయన యొక్క ట్రై యూనిటీ క్యారెక్టర్ ఉంది కదా, దాంట్లో చూద్దాం కదా. ఇక్కడ ఉంది చూడండి, 3 పాయింట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ బిన్ ప్లాన్డ్ బై ఫాదర్. ప్లాన్డ్ బై ద ఫాదర్. తండ్రి తను ప్లాన్ చేశాడు ఈ యొక్క విమోచన కార్యాన్ని. ఎవరు దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు? కుమారుడు ఎగ్జిక్యూట్ చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు అది మన జీవితంలో అప్లై చేసే విధంగా మనల్ని ఒప్పింపజేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ యొక్క ఆయన యొక్క ఫంక్షన్ ఏంటిది, ఆయన యొక్క జాబ్ ఏంటిది, ఆయన ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనము ఇష్టానుసారంగా దేవుడు అవసరంలో నాకు ఎంత కావాలంటే అంత పైసలు ఉన్నాయి, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటాం. అది కాదు కథ. నువ్వు యేసు దగ్గరికి రావాలని చెప్పేసి ఒప్పించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. రైట్? డిడ్ యు గెట్ ద క్లారిటీ? ఆయన యొక్క మన యొక్క విమోచన కార్యంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క రోల్స్ ఏంటివి అని చెప్పేసి మనం చూసుకున్నాం. రైట్? రిడెంప్షన్ వాజ్ అకంప్లిష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. నేను ఇందాక చెప్పా కదా, క్రీస్తు యొక్క రక్తం ద్వారా అది పూర్తి చేయబడింది. ఆయన యొక్క రక్తం ద్వారా సర్వలోక పాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యం కదా శ్లోకం ఉంటుంది మన హిందూ వాళ్ళ యొక్క గ్రంథాల్లో. సర్వలోక పాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యం. ద షెడింగ్ ఆఫ్ బ్లడ్ ఈజ్ ఎసెన్షియల్ అనే యొక్క అండర్స్టాండింగ్ అన్ని మతాల్లో ఉంది. మన యొక్క పాపాలు క్షమింపబడాలంటే దేర్ షుడ్ బి a shedding of blood by an innocent one. An innocent blood should be shed. ఆ ఇన్నోసెంట్ ఎవరు? పాప రహితుడైన వాళ్ళు ఎవరున్నారు? నువ్వు నేను లేం కదా. మనం ఎంత మంచోళ్ళమో మనకు తెలుసు. క్రీస్తు మాత్రమే దానికి అర్హుడు. సో క్రైస్ట్ డైడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సిన్నర్స్. నీ యొక్క స్థానంలో, నా యొక్క స్థానంలో యేసు ప్రభు చనిపోయాడు. అదే ఆయన తండ్రి అయిన దేవుని యొక్క రిడెంప్టివ్ ప్లాన్ అన్నమాట. ఆయన యొక్క సావర్నిటీ రూల్లో, ఆయన యొక్క సావరిన్ రూల్లో ఈ యొక్క రిడెంప్టివ్ ప్లాన్ ఎట్లా చేశాడు చూడండి. మనము ఇష్టానుసారంగా మన యొక్క పాప జీవితంలో జీవిస్తూ ఉంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక కమిటీ మీటింగ్ పెట్టుకొని ఎట్లా చేద్దాం, వీళ్ళని బయటికి ఎట్లా తీసుకురావాలా, కొద్దిగా ప్లాన్ చెప్పండి అని చెప్పేసి చెప్పినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రి నేను పోయేస్తా కిందకి,
నేను పోయి వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేసి నేను వస్తాను. హీ వాలంటీర్డ్ కదా, క్రీస్తు he volunteered himself to come into this world to die for you and me. So Christ accomplished our justification. సో మన యొక్క రక్షణని ఆయన పూర్తి చేశాడు, క్రీస్తు పూర్తి చేశాడు అనమాట. ఎలా పూర్తి చేశాడు? ఆయన యొక్క రక్తం చిందింపబడడం ద్వారా ఆ యొక్క కార్యాన్ని పూర్తి చేశాడు అనమాట. తర్వాత ఈ యొక్క రిడమ్షన్ రిజల్ట్స్ ఇన్ అవర్ సాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. మనం ఒకవేళ రక్షణ పొందలేదనుకోండి, మనం ఒకవేళ విమోచింపబడలేదు అనుకోండి, మనం ఎక్కడ ఉంటామండి? వి విల్ నాట్ బి సాంక్టిఫైడ్, వి విల్ నాట్ బి గ్లోరిఫైడ్. మనం ఆయన రాజ్యంలో ఉంటామా? మనం గ్లోరిఫికేషన్ లో ఉంటాం. ఎక్కడ ఉంటాం? నరకంలో ఉంటాం. సో ఈ యొక్క విమోచన ద్వారా, విమోచన కార్యం ద్వారా వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే మన యొక్క జీవితాలు పరిశుద్ధపరచబడినాయి, అదేవిధంగా మనము నిత్య రాజ్యానికి అర్హులైనాం. సో ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తా ఉన్నారు? పైన చూసినట్లయితే వర్క్స్ ఆఫ్ గాడ్. ఇదంతా దేవుని యొక్క, మనము ఏ డాక్టర్ చదువుతా ఉన్నాం? మనం ఇప్పుడు స్టడీయింగ్ డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. సో దేవుడు మన జీవితాల్లో ఎలా పనిచేస్తున్నాడు, దేవుడు ఎలాంటి వాడు, దేవుని యొక్క నేచర్ ఏంటిది, దేవుడు మన జీవితాల్లో ఎలా పని చేస్తాడు. సో ఇదంతా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గాడ్ అన్నమాట. సో ఈ రిడెంప్టివ్ ప్లాన్ లో చూసినట్లయితే రిడెంప్షన్ జరగడం వల్ల, విమోచన జరగడం వల్ల ఏమైంది? వీ హ్యావ్ బీన్ క్వాలిఫైడ్ టు గెట్ ఇన్ టు హెవెన్. టికెట్ వచ్చింది మనకి. ఏం టికెట్? హెవెన్కి వెళ్ళడానికి టికెట్ వచ్చింది. ఊరుకుకే ఫ్లైట్ ఎక్కుతామా అండి? ఫ్లైట్ ఎక్కడం అంత ఈజీనా? లేకపోతే ఫ్లైట్ ఎక్కిన తర్వాత టికెట్ తీసుకుందాంలే అంటే అవుతుందా? బస్సులో అయితే అవుతుంది కానీ ఫ్లైట్ అవ్వదు కదా. మనం వి విల్ బి టేకెన్ అప్. మనం కూడా ఒకసారి ఫ్లై అవ్వాల్సిందే కదా. పరలోకంలోకి ఫ్లై అవ్వాలంటే మేఘాల మీదకి మనం ఎగరాలి. సో ఆ ఫ్లయింగ్ కి కూడా మనకి ఏం కావాలండి? టికెట్ కావాలి. ఆ టికెట్ అంటే ఏంటిది? దట్ ఈస్ నథింగ్ బట్ సాల్వేషన్. సో అది ఎవరి ద్వారా జరిగింది? యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో ఎగ్జిక్యూట్ చేశారు అన్నమాట. దట్ ఈస్ అబౌట్ వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పనులు, దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో ఎలా ఉంటాయని చాలా ఉంటాయి, బట్ మనము కొన్ని విషయాలు మాత్రమే చూసుకున్నాం. ఏంటంటివండి? ఆయన యొక్క రిడమ్షన్, విమోచన ఒకటి, ఆయన యొక్క ఫ్రీ విల్ తర్వాత ఆయన యొక్క ఆజ్ఞ, అది రెండోది. ఫస్ట్ది ఆయన యొక్క సృష్టి. సో ఆయన యొక్క సృష్టి గురించి ఒకటి చూసుకున్నాం. తర్వాత ఆయన సావరెన్ రూల్ వేటిలో ఉంటుంది? మన యొక్క ఫ్రీ విల్లో, మనకి ఫ్రీ విల్ ఇవ్వడం ద్వారా ఆయన యొక్క మంచి అధికారి అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాడు కదా. అదేవిధంగా మనల్ని విమోచించి ఆయన ఒక మంచి దేవుడు అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాడు. రైట్. సో దట్ ఈస్ అబౌట్ వర్క్స్ ఆఫ్ గాడ్. తర్వాత లాస్ట్ ట్రై యూనిటీ ఆఫ్ గాడ్. ఆయన యొక్క త్రిత్వం అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. నేను డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు. చాలా పెరిఫరల్ లెవెల్లోనే మనము డిస్కస్ చేద్దాం, చాలా పైన మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే డీటెయిల్డ్ గా ఈ డాక్టరీని మనము స్టడీ చేసేటప్పుడు మనం డీటెయిల్డ్ గా చదవచ్చు. సో మనకు అంత టైం కూడా లేదు. సో ట్రై యూనిటీ ఆర్ ట్రినిటీ, త్రిత్వం అంటే అర్థం ఏంటి? డెఫినేషన్ ఏంటి? వన్ గాడ్ ఇన్ ఎసెన్స్, ఇటర్నల్లీ ఎగ్జిస్టింగ్ ఇన్ 3 డిస్టింక్ట్ పర్సన్స్. ఒకే ఒక్క వన్ గాడ్, ఒకే దేవుడు స్వరూపంలో ఉన్నాడు, అనమాట. కాకపోతే హౌ క్యాన్ వి డిస్టింగ్విష్ దెమ్ యాజ్ 3 పర్సన్స్ ఇస్ వారి యొక్క పర్సనాలిటీస్ ద్వారా. మనం లాస్ట్ వీక్ అనుకుంటా సిస్టర్ ఎవరో క్వశ్చన్ వేశారు, ఆయన ఆత్మ రూపంలో ఉంటాడు, మళ్ళీ అదేవిధంగా ఆయన ఒక పర్సన్ అని మీరు చెప్తా ఉంటున్నారు ఆయనకు అని చెప్పేసి క్వశ్చన్ వేశారు కదా. సో
మనము రూపం గురించి మాట్లాడట్లేదు, మనం పర్సనాలిటీ గురించి మాట్లాడుతూ ఉంటున్నాం. సో వెన్ యూ టాక్ అబౌట్ పర్సనాలిటీ, అంటే వ్యక్తిత్వం గురించి మాట్లాడేటప్పుడు గుణగణాలు, లక్షణాల గురించి మనము కేవలం వాటి గురించి మనం మాట్లాడతాం. సో డెఫినేషన్ ఆఫ్ ట్రై యూనిటీ ఇస్ ఒకే దేవుడి స్వరూపంలో ఉంటారు కానీ నిత్యకాలంగా మూడు ప్రత్యేక వ్యక్తులుగా ఉంటారు: తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ. రైట్. సో యూనిటీ, ట్రై ప్లస్ యూనిటీ. వాళ్ళు మూడు దేవుళ్ళు కాదు, ముగ్గురు దేవుళ్ళు కాదు. రైట్, దే ఆర్ నాట్ త్రీ గాడ్స్ బట్ వన్ బీయింగ్. ఆ డిస్టింక్షన్, డిఫరెన్స్ ఎట్లా చేయగలం మనము అని చెప్పేసి చూస్తే, ఈచ్ పర్సన్ ఈస్ ఫుల్లీ గాడ్. ప్రతి వ్యక్తి కంప్లీట్ గా దేవుడు, బట్ ఒకటే వ్యక్తిత్వం కాదు, ఒకటే వ్యక్తిత్వం ఉండదు. సో ఫాదర్ ఏం చేస్తారు? ఫాదర్ ఈజ్ ద సోర్స్, ప్లాన్ చేస్తాడు మొత్తం, ఈజ్ అ ప్లానర్. సో కుమారుడు దేవుడు భూమి మీదకి రావాలా, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో వర్క్ చేయాలా, ఇదంతా ప్లాన్ చేసేది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. సో సన్ ఏం చేస్తాడు? హీఈస్ ద రెడీమర్. ఆయన ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తాడు అనమాట. సో సన్ అండ్ ద హోలీ స్పిరిట్ ఆర్ ద ఎగ్జిక్యూటర్స్ ఆఫ్ ఫాదర్స్ ప్లాన్, ద సాంక్టిఫైయర్. సో హోలీ స్పిరిట్ ఏం చేస్తారు? ఆయన యొక్క రోల్ ఏంటిది మన జీవితంలో? ఒప్పింపజేయడం, మనం తప్పు చేసినప్పుడంతా మనల్ని ఒప్పింపజేయడం, మన యొక్క జీవితాన్ని చక్కపరచడం హోలీ స్పిరిట్ యొక్క రూల్ అన్నమాట. సో క్లారిటీ వచ్చిందా? ఇది కావాలంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16 నుంచి 17 వచ్చిన మీరు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్ గా. సో ఫాదర్స్ వాయిస్ యూ కెన్ సీ, సన్ బీయింగ్ బ్యాప్టైజ్డ్. యేసు ప్రభు బాప్తిజం తీసుకున్న ఆ యొక్క సీన్ లో మనము ముగ్గురు వ్యక్తుల్ని క్లియర్ గా చూస్తాం అన్నమాట. రైట్. Distinctions between the father and the son. Distinctions between father and the son. సో తండ్రి కుమారుడు వీళ్ళిద్దరు డిఫరెంట్ వ్యక్తులు అని చెప్పేసి మనము ఎట్లా డిస్టింగ్విష్ చేస్తాము అనేది మనం చూద్దాం. క్రైస్ట్ ఈస్ ద బిగాటన్ అండ్ ద ఫాదర్ ఈస్ ద బిగెటర్. మనం ఎవరన్నా కీర్తనలు 2:7 చదువుతారా? కీర్తనలు 2వ అధ్యాయం 7వ వచనం. కీర్తనలు 2వ అధ్యాయం 7వ వచనం ఎవరన్నా చదువుతారా? ఉన్నారా అండి? కీర్తనలు 2:7. I will declare the decree. The Lord has said to me, you are my son. This day I have begotten you. The Lord has said to me, దేవుడు నాతో ఏం చెప్పాడంటే, నువ్వు నా కుమారుడివి, ఈరోజు నేను బిగాటన్ అంటే విడిచిపెడతా ఉన్నాను, సంథింగ్ లైక్ దట్, క్లోజ్ మీనింగ్ కదా, విడనాడుతున్నాను. సో క్రీస్తు ఎవరు? విడవబడినవాడు. తండ్రి ఎవడు? విడిచిపెట్టినవాడు. సో ఇక్కడ మనకు డిస్టింక్షన్ అనేది క్లియర్ గా తెలుస్తా ఉంది కదా. డిస్టింక్షన్ ఈస్ బీన్ క్లియర్లీ సీన్. తండ్రి, తర్వాత కుమారుడు, దే ఆర్ టూ డిఫరెంట్ పర్సన్స్. తర్వాత ద ఫాదర్ ఈస్ ద సెండర్, క్రైస్ట్ ఈస్ ద సెంట్ వన్. సో యోహాను సువార్త 10:36 చదువుతారా ఎవరన్నా? యోహాను సువార్త 10:36 తెలుగులో చదువుతారా? నా ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఉంది. సో 10:36. Do you say about him whom the Father has sanctified and sent into the world? అక్కడ యేసు ప్రభుని వాళ్ళు డౌట్ చేస్తా ఉంటున్నారు. వాళ్ళు ఏమంటారంటే, డూ యూ సే అబౌట్ హిమ్ whom the Father has sanctified and sent into the world? తండ్రి నన్ను గణపరిచి నన్ను ఈ భూమి మీదకి పంపించిన వాళ్ళ మీదే మీరు డౌట్ పడుతుందా అని చెప్పి యేసు ప్రభు అంటా ఉంటారు అనమాట. తండ్రి, హూ ఇస్
ఫాదర్ ఈజ్ అ సెండర్ అండ్ క్రీస్తు ఎవరు, ఆయన పంపబడిన వాడు. సో వీ కెన్ ఈజీలీ ఒకే ఒకే వ్యక్తి అనుకోండి, మనం ఇట్లాంటి చెప్పలేము. ఇప్పుడు నాకు ఒక కుమారుడు ఉన్నాడు, నా కుమారుడిని నా కుమారుడు ఉన్నాడు కాబట్టి నేనేమంటాను, నా కుమారుడు నేను ఈరోజు స్కూల్కి పంపించాను అని చెప్తాను. నా కుమారుడు లేడు అనుకోడు, నేను ఒక్కడినే అనుకోండి, నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వగలనా? ఇవ్వలేను. ఎందుకు ఇవ్వలేను? అది దట్ బికమ్స్ ఎ ఫూలిష్ స్టేట్మెంట్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దట్ ఐ హ్యావ్ ఎ సన్ అండ్ ఐ సెంట్ హిమ్ టు ద స్కూల్. అట్లా చెప్పడం, నాకు కుమారుడు లేకపోవడం, ఇదంతా జరగని పని కదా. నాకు కుమారుడు ఉంటేనే నేను ఆ స్టేట్మెంట్ చేయగలను. సో తండ్రి కూడా ఇదే చేస్తా ఉన్నాడు, సారీ కుమారుడు ఇదే చెప్తున్నాడు, నన్ను పంపిన నా తండ్రి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాను, నన్ను పంపిన నా తండ్రి. సో అక్కడ డిస్టింక్షన్ అనేది మనం చూస్తాం. ద ఫాదర్ అండ్ ద సన్ ఆర్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ చూద్దాం. సో ఫాదర్ అండ్ ద సన్ ఆర్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. సో పరిశుద్ధాత్మ దేవుడు, తర్వాత తండ్రి కుమారుడు వేరువేరుగా చూపించడం జరుగుతూ ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాలు మనం చూసుకుందాం. అక్కడ ఏముంటదంటే, ఐ విల్ ఆస్క్ ద ఫాదర్ అండ్ హీ విల్ గివ్ యూ అనదర్ కంఫర్టర్. ఎంత క్లియర్గా ఉంది చూసారా? ఐ విల్ ఆస్క్ ద ఫాదర్, నేను నా తండ్రిని అడుగుతాను, ఎవరిని ఇవ్వమని, ఒక ఆదరణకర్తని ఇవ్వమని చెప్పేసి నేను నా తండ్రిని రికమెండ్ అడుగుతాను, రిక్వెస్ట్ లెటర్ రాస్తాను నేను నా తండ్రికి అనేసి ఇక్కడ యేసు ప్రభు ప్రామిస్ చేస్తా ఉన్నాను. సో క్లియర్ గా ముగ్గురు ఉన్నట్లు మనం అర్థమవుతున్నాం. సరే, ఈ యొక్క థియోలాజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటిది అనేది మనం చూద్దాం. సో ట్రైయూనిటీ ఆఫ్ గాడ్ దాంట్లో మనం అర్థం చేయాలంటే మన యొక్క జీవితాల్లో మనకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే, ఫాదర్ సెంట్స్. సో సాల్వేషన్, మన జీవితంలో మనం పొందుకున్న యొక్క సాల్వేషన్, రక్షణ అనేది కూడా దట్ హ్యాస్ దట్ క్వాలిటీ ఆఫ్ ట్రినిటీ. త్రిత్వం యొక్క లక్షణం అనేది మన యొక్క సాల్వేషన్ కూడా ఉందన్నమాట. అదేంటిదంటే, ఫాదర్ ఏం చేశాడు? పంపించాడు, తండ్రి పంపించాడు, కుమారుడు దాన్ని ఆ యొక్క రిడెంప్టివ్ ప్లాన్ ని ఫినిష్ చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని అప్లై చేశాడు. ఇంత క్లియర్ ఉంది కదా. సో యూ కెన్ సీ ట్రై యూనిటీ. సో దే ఆర్ వన్ యాజ్ అన్ ఇండివిజువల్. ఒక వ్యక్తిగా వాళ్ళు ఒక్కనే, కాకపోతే వాళ్ళ యొక్క ఫంక్షన్స్ అనేవి, వాళ్ళు చేసే పనులు డిఫరెంట్ గా ఉంటాయి. సో వర్షిప్ ఈజ్ ట్రినిటేరియన్. మనము దేవునికి ప్రార్థన చేస్తాం కదా, దాంట్లో కూడా మనము క్లియర్ గా సంబోధిస్తూ ఉంటాం. ఏంటిది? మా ప్రేమ తండ్రి అంటాం కదా. వి ప్రే టు ద ఫాదర్. ఎవరికి ప్రార్థన చేస్తాం? తండ్రికి ప్రార్థన చేస్తాం. జీవం గల యేసు ప్రభువా, ఎవరి నామంలో చేస్తాం? యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, రైట్? సో తండ్రి నామంలో ప్రార్థన చేస్తాం అని చెప్పేసి పొరపాటున కూడా మనం అన్నాం. తండ్రి నామం ప్రార్థన చేస్తాం. ఎవరికి చేస్తాం? తండ్రికి చేస్తాం. పరిశుద్ధాత్మని యొక్క పవర్తో మనం చేస్తాం, ఆయన యొక్క శక్తితో మనం ప్రార్థన చేస్తాం. సో ఇవి మనకు క్లియర్ గా అర్థమవుతున్నాయి. సో తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క. మనం డీప్ గా దీంట్లో వెళ్ళట్లేదు, ఎందుకంటే మనము డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ మనం చదువుకున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే, దేవుడు ఎలాంటి వాడు అనే విషయాలను మాత్రం మనం చూసుకున్నాం. సో 4 విషయాల్లో మనం దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. ఈ దేవుడు అనే కాన్సెప్ట్ గురించి మనము డిస్కస్ చేస్తున్నప్పుడు, అది అంటే మనుషులంగా మనం ట్రై చేయడం అనేది చాలా సిల్లీ. ఎందుకంటే మనం చాలా మైన్యూట్, ఎంత మైన్యూట్ అంటే మీరు అంటే ఇప్పుడు యూట్యూబ్ కాలం వచ్చింది కాబట్టి మీకు అంటే చెప్తా ఉన్నాను.
యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి. ఆ, ఒక ఒక వీడియో ఉంటుంది, మీరు కావాలంటే చూడండి. దాని పేరు కాస్మిక్ ఐ. మీరు ఇట్లే టైప్ చేయొచ్చు యూట్యూబ్లో కావాలంటే. కాస్మిక్ ఐ, COSMIC, కాస్మిక్ ఐ. కాస్మిక్ ఐ అనే వీడియో మనం చూస్తే దాంట్లో ఈ యొక్క సృష్టి ఎంత పెద్దదని చెప్పేసి, అది వీడియో ఎట్లా అంటే మనిషి యొక్క ఫేస్ నుంచి అట్లే పైకి తీసుకెళ్తా ఉంటాడు అనమాట. సో ఈ యొక్క సృష్టి ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని లక్షల కిలోమీటర్లు ఉందని చెప్పేసి వీడియో అట్లే తీసుకుని పోతా ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆ వీడియోలో ఏముంటుందంటే మన కంటి లోపల మన కంటి లోపల ఉన్న యొక్క సూక్ష్మమైన కణాలు, సూక్ష్మ కణాలు, సో అవి ఎంత చిన్నవి అనే విషయం కూడా వాళ్ళు చూపిస్తారు అనమాట. సో దట్స్ వేర్ యూ అండర్స్టాండ్ ద డిజైన్ ఆఫ్ ద వండర్ఫుల్ గాడ్. ఎందుకంటే మన సృష్టి ఏదో నిజంగా అంటే ఈ కాలంలో మనం చూసినప్పుడు చాలా మంది ఆ ఊరికే చెప్పేస్తా ఉంటారు, దేవుడు లేడు, దేవుడు లేడు, మాకు అవసరం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది దేవుడితో చాలా తక్కువ, చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నాకు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఆ, మేమంతా కలిసి బెంగళూరులో ఉంటాం. సో నాకు ఒక చిన్న పాప ఉంది. ఆ చిన్న పాప ఇప్పుడు తనకి 2 years. నేను ఈ ఏజ్ లో తను ఉన్నప్పుడు నేను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతా, ఒక వేరే కంట్రీకి వెళ్ళిపోయి తను కాల్ చేయను, ఏం చేయను, మాట్లాడను. ఒక 30 సంవత్సరాలు నేను మాట్లాడను. తనకి ఇంప్రెషన్ ఏముంటుందండి నా మీద? నాకు తండ్రి లేడు అనే ఇంప్రెషన్ ఉంటుంది, అంతే కదా. అట్లని చెప్పేసి నేను లేనా? నేనున్నా కదా, ఐ ఎగ్జిస్ట్, బట్ హీ డజంట్ హ్యావ్ దట్ పర్సనల్ ఇంటరాక్షన్ విత్ మీ. నాతో పర్సనల్ ఇంటరాక్షన్ లేదు. అందుకే చాలా మంది వ్యక్తులు ఏంటంటే దేవునితో ఒక పర్సనల్ ఇంటరాక్షన్ లేనందువల్ల. ఎందుకంటే దేవుడు, ఆయన స్వరూపం ఏంటిది? ఆయన ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపంలో ఉన్న వ్యక్తులు మనకు కనపడరు. కనపడరు అని చెప్పేసి వాళ్ళు లేరని చెప్పడానికి లేదు. ఉన్నారని చెప్పడానికి ఏంటిది? సృష్టి, తర్వాత మన యొక్క శరీరము, తర్వాత మన జీవితాల్లో ఆయన చేసిన మెటీరియల్, ఇమ్మెటీరియల్ థింగ్స్, ఇవన్నీ మనకు ప్రూఫ్స్ అన్నమాట. సో వీటన్నిటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు ఉన్నాడు, గాడ్ ఎగ్జిస్ట్. అండ్ ఇఫ్ గాడ్ ఎగ్జిస్ట్, వాట్ ఈస్ హిస్ నేచర్? ఒకవేళ దేవుడు ఉంటే, దేవుడు అనే వ్యక్తి ఉంటే, ఆయన ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు? ఒకవేళ ఆయన ఉంటే ఆయన ఏం పని చేస్తుంటాడు? అమ్మా భూమి మీద ఊరికే ఉంటాడా? మనం కొన్ని థీరీస్ కూడా చూసుకున్నాం. కొద్దిమంది ఏం నమ్ముతారు? దేవుడు ఈ సృష్టిని అట్లా తయారు చేసేసి వదిలేసి వెళ్ళిపోయినాడు, అందుకే భూమి మీద చాలా ఆ, పాపము, తర్వాత చెడుతనము, అసూయలు, ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే దేవుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినాడు కాబట్టి. ఆ, దానివల్ల ఇదంతా ఎంత చెడుతనం ఎక్కువ అయిపోయిందని చెప్పేసి కొంతమంది నమ్మే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అట్లా చేస్తాడా? లేదు. ఆయన ఏం చేశాడు? ఆయన మనకు ఫ్రీ విల్ ఇవ్వడం కాకుండా మనం చేసే యొక్క చెడ్డ పనులకి సొల్యూషన్ ఆయన క్రియేట్ చేశాడు అనమాట. చెడ్డ పనులకి ఇక్కడ చూస్తే ఆ ఇక్కడ చూడండి, గాడ్స్ సావరెన్ డిక్రీ అనే యొక్క ఆజ్ఞ ఉంది. అట్ ది సేమ్ టైం మనిషి యొక్క ఫ్రీ విల్, మన మనకు ఫ్రీ విల్ అనేది ఆయన అనుగ్రహించినాడు. ఆ అనుగ్రహించడం ద్వారా మనల్ని జవాబుదారులుగా చేశాడు అనమాట. సో ఇది ఇది మనకు అర్థం కావాలి ఇది. సో అప్పుడే మనకి ఆ, ఈ యొక్క భూమి మీద ఉన్న చెడుతనం ఎందుకు వచ్చిందో మనకు అర్థమవుతుంది, రైట్? భూమి మీద చెడుతనం ఉంది, అది దేవుడు మనల్ని చూసుకోవట్లే, మనం పట్టించుకోవట్లే, దేవుడు లేడు, ఊరికొరికే చెప్పేస్తా ఉంటాం కదా ఇట్లాంటివన్నీ డైలాగ్స్. అన్నిటికంటే మనం ఏం చెక్ చేసుకోవాలంటే, అరే నీకంటూ ఒక స్వ చిత్తం అనేది ఉంది, అది నువ్వు ఎట్లా ఆపరేట్ చేస్తున్నావో చూసుకో. మన యొక్క ఆలోచనలన్నీ చెడ్డవి. ఆ చెడు యొక్క మనకు ఆపరేటింగ్ సిస్టమ్ కదా, మన కంప్యూటర్ లాంగ్వేజ్ మాట్లాడితే ఆ, మన యొక్క ఫోన్స్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది? ఆండ్రాయిడ్ ఉంటుంది, తర్వాత లేకపోతే ఐఓఎస్ ఉంటుంది. సో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఇవి ఎట్లా ఆపరేట్ చేయబడతాయి? వాటికంటూ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మన ఫోన్స్ వాటి ద్వారా ఆపరేట్ చేయబడతాయి. ఒకవేళ మీ ఆండ్రాయిడ్ సిస్టమ్ పాడైపోయింది అనుకో, ఏదన్నా ప్రోగ్రామింగ్ లో కొద్దిగా తేడా వచ్చింది,
అప్పుడు అది ప్రాపర్ గా ఫంక్షన్ అవుతుందా? అవ్వదు. ది సేమ్ వే మన యొక్క నేచర్ లో పాపం అనేది ఎంటర్ అవ్వడం వల్ల, పాపం అనే వైరస్ ఎంటర్ అవ్వడం వల్ల ఏమైంది? వీ హ్యావ్ బీన్ వీ హ్యావ్ బీన్ డిస్టార్టెడ్. మన యొక్క మన యొక్క మనస్తత్వాలు, మన యొక్క ఆలోచనలు అవన్నీ చెడుగా మారిపోయాయి అన్నమాట. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. దానివల్ల ఈ యొక్క ఈవిల్ అనేది, దాని తర్వాత పాపం అనేది రావడం జరిగింది. కానీ దేవుడు ఆయన వర్క్ చేశాడా? ఎస్, హీ వర్క్, హీ స్టిల్ వర్క్. సర్లే వీళ్ళు చనిపోయింది అని వదిలేసేసి ఆయన ఇంకొక క్రియేషన్ ని క్రియేట్ చేసుకోలేదు కదా. హీ కుడ్ హావ్ క్రియేటెడ్ అనదర్ వరల్డ్, ఇంకొక ప్రపంచాన్ని ఆయన క్రియేట్ చేసుకుండొచ్చు. కానీ అట్లా చేయలేదు. మనల్ని ఇట్లా మడత పెట్టేసి డస్ట్బిన్ వేసేసి సరే కొత్త క్రియేషన్ క్రియేట్ చేస్తానులే అని చెప్పేసి కొత్త క్రియేషన్ చేయలే. ఆయన ఏం చేశాడు? హీ హీ వర్క్డ్ అవుట్ కదా ఇష్యూని, ప్రాబ్లం ఏం చేశాడు ఆయన? ఆయన వర్క్ చేసి, ఆయన పని చేసి సొంత కుమారుని పంపించి, చూసారా ఎంత ప్లాన్ దేవునికి. ఆయన యొక్క సాక్రిఫైస్ చూస్తే ఇట్లా అంటే మొత్తం సృష్టి అంతా వచ్చిందండి. మాట జస్ట్ ఇది కావాలా, ఇది కావాలంటే అన్నీ వచ్చేసినాయి. కానీ మన చెడుతనాన్ని తీసేయడానికి హీ టుక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఎంత ఎఫర్ట్ అంటే మన పిల్లల్ని మనం వేరే వాళ్ళకి ఇస్తామా? ఇవ్వం కదా. మన పిల్లలు మనకి ఎంత ప్రియం మనకు తెలుసు. కానీ యేసుప్రభు, తండ్రి అయిన దేవుడు యేసుప్రభునే ఇచ్చేశాడు. సో అంత సాక్రిఫైస్ చేశాడు అనమాట, అంత ఎఫర్ట్ పెట్టాడు మనల్ని రక్షించడానికి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. దేవుడు మామూలు పని చేయలేదు మన లైఫ్ లో. హీ హాస్ డన్ ట్రమండస్ ఫెంటాస్టిక్ వర్క్, అంటే ఇన్క్రెడిబుల్ వర్క్. అలాంటి పని ఇంకొకరు చేయలేరు అనమాట. ఆయన అంత వండర్ఫుల్ వర్క్ చేశారు. సో ఆ వర్క్స్ ఆఫ్ గాడ్ గురించి కూడా మనం మాట్లాడాం. సో దాని తర్వాత ఆయన యొక్క ట్రై యూనిటీ గురించి, సో ఆయన యొక్క స్వభావంలో హౌ హీ ఆపరేట్స్ అనే విషయం కూడా మనం క్లియర్ గా మాట్లాడాం. సో ఇది డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. మీకు థ్యాంక్ యూ. I think we still have 15 more minutes time.